శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో ఆశ్వీజ బహుళ త్రయోదశి ఆదివారం అక్టోబర్ 19వ తేదీ నుండి అక్టోబర్ 25వ తేదీ శనివారం కార్తీక శుద్ధ చవితి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసుల వారికి అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, విశేషమైనటువంటి పర్వాల గురించి, ఈ వారంలో ఉన్న గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి విశిష్టతను శ్రీడస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:37 వరకు, అనంతరం చతుర్దశి. ఉత్తరా నక్షత్రం సాయంత్రం 6:35 వరకు, అనంతరం హస్త నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, విశేషమైన పర్వాల గురించి చూచినట్లయితే అక్టోబర్ 19వ తేదీ ఆదివారం అనగా నేడు ధన్వంతరి జయంతి మరియు మాస శివరాత్రి పర్వాలు. అక్టోబర్ 20వ తేదీ సోమవారం నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, తిరుమల శ్రీవారి దీపావళి ఆస్థానం, ధనలక్ష్మి పూజ. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం కేదార గౌరీ వ్రతారంభం, కార్తీక ఆకాశదీప ప్రారంభం. అక్టోబర్ 22వ తేదీ బుధవారం నుండి కార్తీక స్నానారంభం, బలిపాడ్యమి, గోక్రీడారంభం. అక్టోబర్ 23వ తేదీ గురువారం భగినీ హస్త భోజనం, యమవిధియ. అక్టోబర్ 24 శుక్రవారం స్వాతి కార్తె ప్రారంభం. అదేవిధంగా త్రిలోచన గౌరీ వ్రతం. అక్టోబర్ 25వ తేదీ శనివారం నాగ చతుర్థి, నాగుల చవితి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి తులారాశి యందు సంచారం, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల యందు, కుజుడు తులారాశి యందు, బుధుడు 24వ తేదీ రాత్రి 8:18 వరకు తులారాశి యందు సంచారం, అనంతరం వృశ్చిక రాశి. బృహస్పతి అతిచారం వలన కర్కాటక రాశి యందు, శుక్రుడు తులారాశిలో సంచారం, శని వక్ర గతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి. ఈ రాశి వారికి సప్తాష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, సప్తమ స్థానంలో రవి బుధుల కలయిక, సప్తమ స్థానం యందు కుజుడు, షష్ఠమ స్థానం యందు శుక్రుడు. ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ రాశి వారికి ఈ వారంలో చేపట్టేటటువంటి పనుల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. కానీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందడుగు వేయాలని చూస్తారు. అనవసరమైనటువంటి ఆందోళన, చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురయ్యే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాల నిర్వహణకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాజకీయంగా ఉన్నటువంటి వారికి ఈ వారం ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ విషయంలో, వ్యాపార పెట్టుబడుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యులతో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పుట్టింటి వారి నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాచారం కొంత అందినప్పటికీ అది ప్రతికూలంగా ఉండడం మీకు కొంత మానసికంగా బాధ కలిగించే అంశమై ఉంటుంది. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు అనగా నేడు శివ దర్శనం చేయటం, ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపించడం, వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు గురు సంచారం, చతుర్థ స్థానంలో కేతువు, లాభస్థానంలో ఉన్నటువంటి శనైశ్చర గ్రహ సంచారం, దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వలన చేసేటటువంటి పనుల విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. ఏ పని చేసినా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఒక సమయాన్ని అనుకొని ఆ సమయానికి అనుగుణంగా మీరు అడుగులు వేస్తారు. సమీప వ్యక్తుల సహాయ సహకారాలు మీకు కీలకమైనటువంటి కార్యక్రమాల్లో అందుతాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాల ప్రయోజనాలు ఇచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఆర్థిక వ్యవహారాల్లో తీసుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోతుంది. లోగడ చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు రద్దయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారు కుటుంబ సభ్యుల్ని కలుసుకోవటం, కుటుంబ
సభ్యులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైన ప్రయాణాలు చేయడంతో పాటు కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకై ధనాన్ని ఖర్చు చేస్తారు. అదేవిధంగా కుటుంబ అవసరాల నిమిత్తం చేసేటటువంటి ఖర్చు విషయంలో మీరు అనుకున్నటువంటి అంచనాలు దాటిపోయే పరిస్థితి గోచరిస్తుంది. రాజకీయ రంగాల వారికి, కళా క్రీడా రంగాల వారికి అందిన అవకాశాలు కొన్ని చేజారే పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఆశించినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. ఈ రాశివారు ధన్వంతరి జయంతి నాడు అనగా నేడు గోశాల దర్శించడం, అదేవిధంగా అమావాస్య నాడు తిలదానం చేయడం, శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు గురు సంచారం, తృతీయ స్థానం యందు కేతువు, అర్ధాష్టమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, పంచమంలో రవి బుధుల కలయిక వలన చేపట్టేటటువంటి పనుల విషయంలో కొంత చుక్కెదురైన దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి అడ్డంకులకు తలవంచకుండా మరొక దారిలో ప్రయాణాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. మీ మనోధైర్యమే మీకు బలమై, మీకు ఆయుధమై మిమ్మల్ని నడిపిస్తుంది. అదేవిధంగా కార్యస్థానంలో మీ మాట నెగ్గుతుంది. మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు సమీప వ్యక్తులు, ముఖ్యంగా సహోద్యోగులు పాటిస్తారు. మీ ప్రణాళికలు, మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఉన్నతాధికారుల నుండి కూడా ఆమోదం పొందే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారస్తులు తీసుకునేటటువంటి నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. మీ ప్రణాళికలను చక్కగా అమలు చేస్తారు. అమలు చేసినటువంటి ప్రణాళికల తాలూకు ఫలితాన్ని చేతికి అందుకోగలుగుతారు. రుణాల విషయంలో బ్యాంకుల వద్ద మీరు చేసేటటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సహకారం మీకు ఈ వారంలో పరిపూర్ణంగా అందే అవకాశం కనబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు అంటే నేడు ప్రదోషకాలంలో శివాలయంలో దీపారాధన చేయటం, అమావాస్య నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా అమావాస్య నాడు గోశాల సందర్శించి గోవులకు ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, అష్టమ స్థానం యందు రాహువు, నవమ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా అర్ధాష్టమ స్థానంలో రవి వలన చేపట్టేటటువంటి పనుల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. మీ ఆలోచన అమలు చేయడంలో కొంత మీరు విఫలమవుతారని చెప్పవచ్చు. అదేవిధంగా బదిలీలు, పదోన్నతుల విషయంలో, అందిన సమాచారం విషయంలో కొన్ని మార్పులు ఉంటాయి. కార్యస్థానంలో ఈ రాశి ఉద్యోగులు కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటారు. పని భారం అదనంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి పని మాత్రమే కాకుండా అదనపు పని భారం వల్ల మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడం కోసం మరింత సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి కనబడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి ఆలోచించే మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆహారం విషయంలో సమయపాలన లోపిస్తుంది. విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. దూర ప్రయాణాలు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అదేవిధంగా స్థాన చలన సూచనలు కూడా ఈ రాశిలో ఉన్న కొందరికి కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి మహిళలు పుట్టింటి వారి నుండి కొన్ని కీలకమైన ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. అదేవిధంగా భవిష్యత్తు ప్రయోజనాల నిమిత్తం మీరు తీసుకునేటటువంటి చర్యలు మీకు సత్ఫలితాలను అందజేస్తాయి. ఈ రాశివారు అమావాస్య నాడు శివ దర్శనం, అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో శని, జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానంలో రాహువు, తృతీయ స్థానం యందు రవి బుధుల సంచారం వలన మీరు మాట్లాడే మాటకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, విలువ రెండు లభిస్తాయి. అదేవిధంగా మీరు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు ఎదుటివారికి సత్ఫలితాలను అందజేస్తాయి. కుటుంబ సభ్యులతో కలయిక, అదేవిధంగా సోదరుల కలయిక ఈ వారంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఈ రాశి ఉద్యోగులకు కార్యస్థానంలో ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి. చేసేటటువంటి పని విషయంలో స్పష్టత ఉంటుంది. ఏ పని చేయాలన్నా దాని యందు అవగాహన ఉంటేనే మీరు అడుగులు వేస్తారు. కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రాశి ఉద్యోగులు తీసుకుంటారు. పదోన్నతుల విషయంలో ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. ఉన్నతాధికారులతో మరింత మైత్రీ బంధం ఏర్పడుతుంది. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు. ఈ రాశి వ్యాపారస్తులకు ఈ వారం నల్లేరు మీద బండి నడకలాగా ఉంటుంది. లాభాలను వృద్ధి చేసుకోవాలి అనేటటువంటి మీ సంకల్పం సిద్ధించేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. క్రీడా రంగాల వారికి కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు అందడంతో పాటు ప్రత్యేకమైనటువంటి
గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి కొన్ని చికాకులు తొలగుతాయి. జీవిత భాగస్వామితో చర్చించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రాశి వారు అమావాస్య నాడు గోశాల సందర్శనం చేయటం, నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి నాగదేవతకి క్షీరాన్ని నివేదించడం, బలిపాడ్యమి నాడు విష్ణు దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు రవి బుధ కుజగ్రహాల సంచారం, సప్తమంలో శని, షష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేయడానికి కూడా ఎక్కువగా శ్రమ చేస్తారు. రోజువారీ చేసేటటువంటి పనుల్లో కూడా ఎక్కువ పొరపాట్లు దొరికే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే మీ ద్వారా సహాయము మేలు పొందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళే మీకు వ్యతిరేకంగా పావులు కదుపుతారు. అదేవిధంగా మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఉన్నతాధికారులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీకు మీ కష్టానికి, మీ శ్రమకు, మీలో ఉన్నటువంటి నైపుణ్యతకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం మీకు కొంత మనస్తాపానికి కారణమవుతుంది. చిన్న చిన్న అనారోగ్యాల వలన వైద్య సందర్శనం చేయవలసిన పరిస్థితి ఈ వారంలో ద్యోతకమవుతుంది. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులకు సంబంధించిన కొన్ని ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమయాన్ని కేటాయిస్తారు. బంధువుల కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రాదులను కలుసుకుంటారు. అదేవిధంగా ముఖ్యమైన కీలకమైన కార్యక్రమాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. వారాంతంలో అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణ వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. వారం మధ్యలో కొంత విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడానికి రామజయమంత్ర పారాయణ చేయటం, అదేవిధంగా పాడ్యమి నాడు హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి కుజ బుధ గ్రహాల స్థితి, వ్యయస్థానం యందు శుక్రుడు, షష్టమ స్థానం యందు శని, అదేవిధంగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు ప్రభావం చేత ఎక్కువ ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వారంలో గడుపుతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కనబడుతుంది. ధార్మిక కార్యక్రమాలకి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్తంభించినటువంటి ధనం చేతికి అందే సూచనలు కనబడుతున్నాయి. దీర్ఘకాలిక రుణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ వారంలో కొంత సాంత్వన లభిస్తుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాల నిర్వహణకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బంధువర్గంలో జరిగే వేడుకలకు హాజరవుతారు. ధార్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. పదోన్నతుల కోసం చేసినటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి ఉద్యోగులు నిర్దేశించుకున్న లక్ష్యాలను చాలా తేలిగ్గా, సులభంగా పూర్తి చేస్తారు. మీ లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు మీ సహోద్యోగులకు కూడా మీ పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందజేస్తారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు కీలకమైన బాధ్యతలు చేపడతారు. అదేవిధంగా సంఘంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. 10 మంది గుర్తించేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఈ వారంలో మీరు చేసే అవకాశాలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశివారు ఆదివారం అనగా నేడు ఆదిత్య హృదయ పారాయణ చేయటం, ఈరోజు మాస శివరాత్రి కూడా కనుక సాయంకాలం వేళ ఈశ్వరుడి అభిషేకాన్ని జరిపించడం, శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జన్మ వ్యయస్థానాల యందు బుధగ్రహ సంచారం, వ్యయస్థానంలో రవి కుజుల కలయిక, లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత భారంగా అనిపిస్తాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారాంతంలో అనుకోని ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తీర్థయాత్రలు చేసే సూచనలు స్పష్టంగా ఈ వారంలో ద్యోతకమవుతున్నాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడంతో పాటు ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రైవేటు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి కొన్ని అనవసరమైన చిన్న చిన్న చికాకులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తు కార్యక్రమాల నిమిత్తం ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే ఈ రాశివారు ఒంటరిగా ఉండడానికి, ఒంటరిగా ఆలోచించడానికి ఏకాంతాన్ని ఎక్కువగా ఈ వారంలో కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. వారి నుండి ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు గ్రహిస్తారు. స్వీయ సాధన, ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను ఎక్కువగా తెలుసుకుంటారు. దాంతోపాటు వ్యవసాయదారులకు అనుకూలమైన కొన్ని ముఖ్యమైన సమాచారాలు అందుతాయి. కొన్ని అరుదైనటువంటి అవకాశాలు కూడా అందుకుంటారు. చేసేటటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం ఈ వారంలో అందుతుందని చెప్పవచ్చు.
ఈ రాశివారు అమావాస్య నాడు సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, మంగళవారం నాడు విష్ణు దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు బృహస్పతి, భాగ్యస్థానం యందు కేతువు, దశమ స్థానంలో శుక్రుడు, ఏకాదశ స్థానంలో రవి కుజుల కలయిక వలన ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఉత్సాహం కొంత లోపిస్తుందని చెప్పవచ్చు. చిన్న చిన్న పనులు కూడా చాలా భారంగా, శ్రమగా అనిపిస్తాయి. విరామాన్ని కోరుకుంటారు. ఉద్యోగస్తులు ఈ వారంలో కొంత విశ్రాంతి నిమిత్తం సెలవు తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగులతో మైత్రీ బంధం మరింత బలపడుతుంది. కార్యస్థానంలో ఉన్నటువంటి చికాకులను మీరు అధిగమించడానికి చేసినటువంటి ప్రయత్నం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దాని తాలూకు ప్రభావం మీ మీద లేకుండా మాత్రం జాగ్రత్త పడతారు. అదేవిధంగా లోగడ మీరు నిర్దేశించుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలను అధిగమించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ముఖ్యంగా పుట్టింటి బంధువులను కలుసుకొని వారితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు దీపావళి నాడు ధనలక్ష్మి పూజలో అమ్మవారికి తెల్లని పుష్పాలతో అర్చన చేయటం, బలిపాడ్యమి నాడు విష్ణు దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో బృహస్పతి, అష్టమ స్థానంలో కేతుచంద్రుల కలయిక, నవమ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి కుజుల కలయిక వలన చేపట్టినటువంటి ప్రతి పనులు కూడా కొంత భారంగా, బరువుగా అనిపిస్తాయి. మొదట్లో కొంత సహనాన్ని కోల్పోయినప్పటికీ తర్వాత మిమ్మల్ని మీరు నియంత్రించుకొని చక్కగా అడుగులు వేస్తారు. చేపట్టినటువంటి లక్ష్యాలను సాధించడానికి మనోబలంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుండి ప్రత్యేకమైనటువంటి సహకారం మీకు కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాల్లో అందుతుంది. ముఖ్యంగా వైద్య సంబంధమైన, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం సానుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నం సఫలవంతమవుతుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో కొన్ని కీలకమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం కొంత పట్టు సడలుతుందని చెప్పవచ్చు. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు మీరు ఈ వారంలో చేసే అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలయిక ఉంటుంది. ఆత్మీయ సంభాషణ సమీప వ్యక్తులతో మీరు చేస్తారు. ఉద్యోగం విషయంలో ఈ రాశి ఉద్యోగులు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి వారు మరిన్ని అనుకూల ఫలితాలను సాధించడానికి అమావాస్య నాడు సుబ్రహ్మణ్య దర్శనం చేయడం, వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు శని, సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో శుక్రుడితో పాటు జన్మరాశి యందు రాహు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి వలన ఆస్తుల విషయాలలో కొన్ని నిర్ణయాలు కొంత ఆందోళనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆస్తుల విషయాల్లో మీరు లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలు కొన్ని రద్దవుతాయి. కార్యస్థానంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అనుకోని ప్రయాణాలు, ఉద్యోగ నిమిత్తం క్యాంపులు మొదలైనవి ఈ వారాంతంలో ఎక్కువగా ఉండి మీకు కొంత మానసిక ఒత్తిడి కూడా అవి కారణమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు మీకు తలకు మించిన రీతిలో ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. కొంత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటారు, కానీ ఆ సమాచారం తాలూకు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలో కొంత జాప్యం జరగడం వల్ల ఆశించిన ఫలితాలను పొందలేరు. ఈ రాశివారు మరిన్ని అనుకూల ఫలితాలను సాధించడానికి అమావాస్య నాడు శివదర్శనం చేయడంతో పాటు అదేవిధంగా యమ విధియ నాడు యమప్రీతికై వస్త్రదానం చేయటం మంచిది. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు ఉన్నటువంటి దీర్ఘ సంచార గ్రహమైనటువంటి శనైశ్చరుని ప్రభావం వలన, సప్తమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి వలన అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మనస్తాపానికి ఎక్కువగా గురవుతారు. చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. అదేవిధంగా మీ సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు, మిత్రులు చిన్న మాట అన్నా మీరు దాన్ని ఎక్కువ పెద్దదిగా మీరు చూసే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళతో కొన్ని అభిప్రాయ భేదాలు కూడా
ఎదురయ్యే అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులకు పని భారం అధికంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లేకపోవడం వల్ల కొన్ని ముఖ్య కార్యక్రమాలను మధ్యలోనే వదిలివేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కీలకమైనటువంటి కార్యక్రమాలు అనుకోకుండా వాయిదా పడతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అవసరానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఆదాయ వనరులు పెంచుకోవాలి అనేటటువంటి మీ ప్రయత్నం వృధా ప్రయాసగా మిగిలే పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు అమావాస్య నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, శనివారం నాడు శనైశ్చర ప్రీతికై నల్లని వస్త్రాలు, నువ్వులు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, అందరికీ సమస్త శుభాలను ఈశ్వరుడు అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి. ధన్వంతరి జయంతి సందర్భంగా దేవతల వైద్య గురువైనటువంటి ధన్వంతరిని మనస్సులో స్మరించుకోవటం, ధన్వంతరి హోమాన్ని నిర్వహించుకోవటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎర్రటి పండ్ల రసాలతో శివాభిషేకం చేస్తే రవిగ్రహ దోషాలు తొలగిపోయి ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు అందిపుచ్చుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పిత్రార్జిత ఆస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా ఈరోజు ఎర్రటి పండ్ల రసాలతో శివాభిషేకం చేయాలి. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం, ప్రదోష కాలంలో శివాలయంలో ఇచ్చే నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలాంటి హారతులు దర్శనం చేసుకోవటం, అలాగే గృహంలో అయితే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ప్రదోష కాలంలో వీలైనన్ని సార్లు పఠిస్తూ శివాభిషేకం చేసుకోవటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.